జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అకాల వర్షానికి అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూపాల్పల్లి నియోజకవర్గం పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో 20 రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబెట్టారు రైతులు. తేమ శాతం పేరుతో సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం తడిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎకరంన్నర వేసినాం. వరి కోసి 15 రోజులు అయింది. ఇప్పటికి కూడా వడ్లు ఎండడం లేదు. ఈ మబ్బులు వర్షాలు చేయబట్టి తేమ శాతం పెరిగి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. రోజు ఇక్కడ ఉండి వాటిని నేర్పుకుంటుండు చేసుడు పని పోతుంది. మళ్ళీ వర్షం చేయబట్టి మళ్ళీ తేమ శాతం పెరిగిందని మళ్ళీ ఎండబోయాలంటాను. దానికి మాకు ఇబ్బందిగా కలుగుతుంది. ఈ ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని ఈ కటింగ్ శాతం లేకుండా తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు తిరుపతి. నేను 8 ఎకరాల సాగు చేసిన వరి కోసి 1 తారీఖు కోసిన తెచ్చి ఐకేపీ సెంటర్ కాడ పోసినాం. పోసి నేర్పి సూత ఏమున్నదంటే మబ్బులు వస్తా అంటే నేర్పుతాను దగ్గరికి అంటాను. దగ్గరికి సూత ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి సూత నేర్పి దగ్గరికి అన్నాం. ఇంకా సూత తేమ వస్తుంది అంటే ఇంకా ఎలుపన్న కొద్దీ ఇప్పుడు 2-3 రోజుల నుంచి వర్షం వస్తుంది. వర్షం వస్తా అంటే పొద్దున వచ్చి నేర్పుడు, సాయంత్రం వచ్చి పరదాలు కప్పుడు. పరదాలు అప్పినా సూత ఇంతవరకు సూత ఇంకా పట్టించుకుంటలేరు. ఇప్పటి నుంచి సూత ఏదైనా సూత గవర్నమెంట్ పట్టించుకొని ఏ తేమ అన్నా సూత మీరు రైతు పక్షాన ఉండి అది ఏదైనా సూత తీసుకోగలరు. ఐకేపీ సెంటర్ కాడ పోసినాం. 20 రోజుల నుంచి పోసి 6 నెలల బట్టి చేసి ఇప్పుడు 20-25 రోజుల నుంచి కష్టపడి నేర్పుడు, మళ్ళా పరదాలేసుడు, మళ్ళా వర్షాలు వస్తానే అనుడు. 5 ఎకరాల సాగు చేసి 6 నెలలు తిప్పలబడి చేస్తే మళ్ళీ ఈ 20 రోజుల నుంచి ఇదే కష్టం. ఏమైనా ఇటు మ్యాచర్ వస్తుందని ఐకేపీలు మెత్త ఉన్నాయి అనుడు, మళ్ళీ కప్ప అనుడు, మళ్ళీ ఎండబోయి అనుడు. ఇట్లా ఈ సమస్యల నుంచి రైతు కొద్దిగా సహకరించాలని మనవి. కొద్దిగా మ్యాచర్ లేకుండా ఆలోచించాలి. రైతు పక్షాన